25 meters, which beam 160 tons అండి. సో దానికి సాయిల్ అంతా కూడా సరిగ్గా స్టెబిలైజ్ అయి ఉండాలి అప్ టు ద హైట్ ఆఫ్ రోడ్ లెవెల్. ఈ ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటాం, క్యాస్టింగ్ చేయాలి, ఇక్కడ తయారు చేసుకుంది సార్, దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం. ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవ్వగా ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 27 డిసెంబర్ ఆఫ్ 2023లో మొదలెట్టాము. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ గోదావరి లెవెల్ 6 inches తక్కువ వరకు వచ్చిందండి. మన 6 inches క్రాస్ అయి ఉంటే కనుక ఇంకా సబ్మర్జెన్స్ ఎక్కువ అయ్యిందండి. అప్పుడు ముందే మేము పెట్టుకున్నాం అండి, హైట్ మీద లేస్ చేసి పెట్టి మిగతా దీన్ని ఈ ఫ్లడ్ బ్యాంక్ మీద షిఫ్ట్ చేస్తామండి. హెవీ మెషినరీ అంతా వేరే చోట్లకు కూడా పెట్టి ఇక్కడ కూడా షటర్స్ అవి ఉన్నాయి. సో క్రిబుల్ పెట్టి దానిపైన స్టాక్ చేస్తాం. అది ఇంకా ఫ్లడ్ సీజన్లో ఇన్ఎవిటబుల్ అలాగే చేయాలి. మెయిన్ ఇక్కడ క్రక్స్ ఏమైందంటే అండి 15.5 ఏదైతే బ్రిడ్జ్ లెవెల్ ఉందో అక్కడ వరకు అర్త్వర్క్ అయిపోయి ఉంటే ఇప్పుడు మనం బీమ్స్ అవి క్యాస్ట్ చేసి రెడీగా ఉన్నాం లాంచ్. అది 3 months పడుతుందండి. మనం ఈ బెడ్స్ రెడీ చేసి ఒక బీమ్ క్యాస్ట్ చేసి పీస్ టెస్ట్ చేయడానికి 3 months పట్టాయి. 120 people at site అండి. పీక్ టైంలో 185 వరకు లాంచింగ్ ఉంది మా సెషన్. సో అలాగే అకామిడేషన్ అండి. అదే మన మిల్లర్స్ అన్నీ పైకి ఇలా ర్యాంప్ అయిన పైకి వస్తాయండి. అది 4 మీద వస్తున్నాయండి, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకా 8 to 3 days even abutment. ఈరోజు వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు, అధికారులు అందరికీ కూడా నమస్కారము. ఈరోజు సమావేశం పెట్టిన ముఖ్య ఉద్దేశం మనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకంపై ప్రజలలో ఉన్న అనుమానాలు, అపోహలు సమాధానం ఇవ్వడం కోసం పెరిగిన ఎల్పిజి ధరలతో గృహ బడ్జెట్ విషయంలో ఇబ్బంది పడుతున్న మహిళలు ఇబ్బందులు తీర్చడానికి ఈ పథకం ప్రభుత్వం పెట్టింది. ఒక కుటుంబానికి సగటున సంవత్సరానికి 3 నుంచి 5 సిలిండర్స్ ఉపయోగపడతాయి. అందులో అధిక భాగం అంటే 3 సిలిండర్లు పూర్తిగా ఉచితంగా అందించే పథకం. ఉపయోగం గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంది. ఆధార్తో లింక్ చేసిన రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే. ఇందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. మొదటి సిలిండర్ 31 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసాం. మార్చ్ 31 వరకు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి తొందరపడడానికి అవసరం ఏమీ లేదు. ఈ కాలంలో బుక్ చేసుకున్న మొదటి సిలిండర్ పొందిన వారు ఏప్రిల్ 2025 నుండి మార్చ్ 2026 మధ్యలో 3 సిలిండర్లు ఉచితంగా పొందుతారు. ఇంకా ఎవరికైనా ఈకేవైసీ చేయలేదు అంటే ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నంబర్ లింక్ చేయలేదు, ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీస్ బుక్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. ఈకేవైసీ చేసినప్పుడు ప్రజలు ఏమి అనుమానం లేకుండా ఈకేవైసీకి సహకరించాలని కోరుకుంటున్నాం. ఈకేవైసీలో
మీ ఆధార్ నంబర్తో మీ గ్యాస్ కనెక్షన్ నంబర్ లింక్ చేస్తారు. ఈ ఈకేవైసీ కోసం ఎవరు కూడా ఏ ఆఫీస్కి రావడానికి అవసరం లేదు, ఎటువంటి దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవసరం లేదు. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు మీ ఇంటికే వచ్చి డోర్ డెలివరీ చేస్తున్న గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఈకేవైసీ మీ ఇంటికే వచ్చి చేస్తారు. అదే విధంగా మీకు మీ అర్హత ఏదైనా డౌట్ ఉంటే 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ కు చేసి మీ ఆధార్ నంబర్ కానీ రేషన్ కార్డ్ నంబర్ కానీ ఇస్తే మీ అర్హతల గురించి తెలుసుకోవచ్చు. వేరే అనుమానాలు ఉంటే కూడా ఈ 196 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి. అలాగే మీకు చేసిన కష్టం సచివాలయం కూడా వెళ్ళి మీరు ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు చేసుకోండి, కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇదిలో ప్రతి స్టేజ్ లో కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కు మెసేజెస్ వస్తాయి. ఎవరెవరు ఎలిజిబుల్ అని వాళ్ళ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తాయి. అలాగే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు వస్తాయి. వాళ్ళ గ్యాస్ డెలివరీ అయిన 48 hours లో వాళ్ళకి సబ్సిడీ పడుతున్నప్పుడు అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో జమ అయినప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్ వస్తాయి. ఇదికి అర్హతలు కొంతమందికి డౌట్ ఉన్నాయి. ఓన్లీ దీపం గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అర్హతలా అని డౌట్ వస్తాయి. అలాంటి ఏమీ లేదు. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి, యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం కింద ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఈ ఏజెన్సీస్ నుంచి డోర్ డెలివరీ చేసినప్పుడు సేఫ్టీ చెక్ కోసం ఎలా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేసినప్పుడు ఓటీపీ అడుగుతారు. అలాగే ఈ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు సేఫ్టీ చెక్ కోసం ఓటీపీ అడుగుతారు. అది మీరు గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చిందని చెక్ చేసి ఓటీపీ చెప్తే అప్పుడు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఆ ఈకేవైసీ కూడా మీరు ఆధార్ అప్డేషన్ కోసం మీ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. అది అన్ని కూడా ప్రజలు సహకారం చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ పథకం అందరూ కూడా బెనిఫిషరీస్ ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రతి డీలర్ మీ దగ్గర ఉన్న కనెక్షన్స్ అన్ని ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినాయి. అవి అవ్వలేదు మేడం, అందుకని రాలేకపోతున్నాను. మళ్ళీ మనం మైక్ అనౌన్స్మెంట్ బీపీసీఎల్, బీపీసీఎల్ అందరూ కూడా ఇలాగే ఒక యాప్ ఇచ్చారు. మీ యాప్ పేరు ఏంటి? బీపీసీఎల్ యాప్ పేరు ఐఓసీఎల్ ఇండియన్ యాప్. శ్రీమతి సర్నాగ మేడం గారి ఆధ్వర్యంలో మరి ఆమె యొక్క సూచన మేరకు మరి విద్యుత్ ఛార్జీలు మరి రేట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఇవాళ నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ నిరసన పాల్గొనేందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ పెంచిన విద్యుత్ ఛార్జీలను మరి ధరలు తగ్గించాలనే డిమాండ్ మీద ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇవాళ ఒక సిలిండర్ ఇచ్చి మరి ఇవాళ దీపావళి రోజునే మరి చీకటిమయం చేసి మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి దురదృష్టకరం. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు మరి ఇవాళ ప్రజల మీద భారం పడింది. అవన్నీ కూడా తగ్గించాలని మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి విద్యుత్ మరి రైతులకు ఇచ్చే విధంగా మరి వాళ్ళు సహకరించాలి. మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9 సార్లు మేము విద్యుత్ ఛార్జీలు పెంచారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి మేము 30% మరి ఇవాళ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మరిచి ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం దురదృష్టకరం. విద్యుత్ ఛార్జీలు పెంచిన ఛార్జీలన్నీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తాం. వెంటనే
విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే